హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను జ్యోతిర్మయి. ముల్లంగి పేరు వింటేనే చాలామంది ముఖం ముడిచేస్తారు. ఇక వాటి ఆకులతో వంట చేశామంటే ఇక అంతే సంగతులు. ముందు పిల్లలు, ఆ తర్వాత పెద్దవాళ్ళు పారిపోవడానికి రెడీ అయిపోతారు. హెల్త్కి మంచిదని, ఇందులో విటమిన్ ఏ, కే, సి లాంటివి ఎన్నో ఉన్నాయని చెప్పినా పట్టించుకోరు. కానీ మనమేమన్నా తక్కువ చెప్పండి? వాళ్ళందరినీ మన కల్నరీ స్కిల్తో కనికట్టు చేసి వండిందంతా ఒక్క స్పూన్ కూడా మిగలకుండా వాళ్లతోనే తినిపించేస్తాం. అవునా కదా? అలా నేను ట్రై చేసిన ఓ వెరైటీ రెసిపీని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి అదేంటో చూసేద్దామా? మార్కెట్ నుండి ఆకులతో ఫ్రెష్గా కనిపించిన ముల్లంగి దుంపల్ని తెచ్చాను. ఇప్పుడు దుంపల్ని, ఆకుల్ని వేరు చేశాను. ఆకుల మధ్యలో ఉన్న ఈనెల్ని తీసేశాను. మిగిలిన ఆకుల్ని ఉప్పు నీళ్లలో ఓ 5 నిమిషాల పాటు నానబెట్టి మంచినీళ్లతో 2-3 సార్లు శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు ఈ ఆకుల్ని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. ఓ పెద్ద బంగాళాదుంప తీసుకొని చెక్కు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఓ పెద్ద గిన్నెలో నీళ్లు పోసి ఆకులు, బంగాళాదుంప ముక్కల్ని ఆవిరి మీద 10-15 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత బంగాళాదుంప ముక్కలు ఉడికింది లేంది చెక్ చేసుకొని వాటిని ఆరనివ్వాలి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో స్టీమ్ చేసిన ముల్లంగి ఆకులు, బంగాళాదుంప ముక్కలు, రోస్ట్ చేసిన అవిసె గింజలు, నువ్వులు, ఓట్స్ మిక్స్ని ఓ 2-3 స్పూన్లు యాడ్ చేయాలి. తర్వాత 4-5 మిరియాలు, కొద్దిగా ఉప్పు, 3-4 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల కొబ్బరి నూనె వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో నువ్వులు, అవిసె గింజలకు బదులుగా జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ను కూడా వాడుకోవచ్చు. ముల్లంగి ఆకులు, బంగాళాదుంపతో చేసిన స్ప్రెడ్ రెడీ అయిపోయింది. మనం చెప్తే తప్ప ఎవ్వరూ దీన్ని ముల్లంగి ఆకులు, బంగాళాదుంపతో చేశామంటే నమ్మరు. క్రీమీగా, టేస్టీగా ఉన్న దీన్ని లైట్గా టోస్ట్ చేసిన బ్రెడ్ మీద వేసుకొని తినేయొచ్చు. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, పిజ్జా లాంటి వాటిని తినేటప్పుడు టమాటో సాస్కి బదులుగా వాడుకోవచ్చు. ఇంకా శాండ్విచెస్, ఫ్రాంకీల్ లాంటి వాటికి టాపింగ్ లాగాను వాడొచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.